యూత్ అనే వాళ్ళు ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతారు. మీరే పబ్లిక్గా చెడుని చూపిస్తే, మీరే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మీరే పబ్లిక్గా చెడుని చూపిస్తే, ఆ చెడు కోసం ఆ చెడును చూపించి కూడా మీరు మళ్ళీ కోట్లు సంపాదించుకుంటా ఉంటే మీలాంటి వాళ్ళని సహించాలా? మీలాంటి వాళ్ళని ఎందుకు సహించాలి? కాబట్టి ఇలాంటి వాళ్లకు ఐబొమ్మ రవి చేసింది ఏదైతే ఉందో అదైతే 100% న్యాయం. మొన్న ఇంకో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్లో, ఇండియాలో అయితే పెళ్ళైన 2-3 నెలలకు పిల్లలు పుట్టలే, ఏదైనా శుభవార్త ఉందా అని అడుగుతారు. ఫారిన్లో అయితే నేను నా పిల్లము 10 ఏళ్ళు పిల్లలు కనొద్దనేసి అగ్రిమెంట్ చేసుకుని మరీ బతుకుతున్నాము అనేసి. వాడు హై క్లాస్ అయి ఉండొచ్చు, వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు. మిడిల్ క్లాస్కి ఇలాంటి సుఖపడ్డము లేదంటే ఎంజాయ్ చేయడము లైఫ్ ఇవన్నీ అలవాటు చేసి ఈరోజు మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతున్నాయి. ఎంతమందిని చూస్తున్నాం, ప్రతిరోజు భర్తను చంపేయడం కానీ ఇవన్నీ న్యూస్లో చూస్తున్నాం. వీటికి ఒక రకంగా ఇన్స్పిరేషన్ మొన్న ఒక సినిమా ఫంక్షన్లోనే వాడు చెప్పాడు, 10 ఏళ్ళు పిల్లలు కనకూడదని వాడు అని పిల్లము అగ్రిమెంట్ చేసుకో అంటే అదే ఇంకా అగ్రిమెంటే అనుకోవచ్చు, వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే అది. ఏంటి అసలు మన కల్చర్ గురించి ఏదైనా చెప్తున్నారా, లేదంటే సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇస్తున్నారా, లేదంటే సొసైటీకి ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నారా? మీరు ఎక్కడ మంచి పని చేశారని చెప్పేసి ఎప్పుడైనా ఏదో ఫార్మాలిటీకి 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేసిన వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే అది అందరూ ఎవడైనా ఇస్తే ముందుకొచ్చి మళ్ళీ బాగోదు అన్నట్లుగా ఇస్తారు.